హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ప్రియాన్స్ ఆర్యన్ చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో అతి తక్కువ బంతులో సూపర్ సెంచరీ అయితే సాధించడం జరిగింది. అదేవిధంగా ఒక రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన జాబితా లిస్ట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఎవరెవరు ఏ పొజిషన్ ఉండడం జరిగింది, మరి ప్రియాన్స్ ఆర్యన్ వచ్చేసరికి టాప్ 5లో ఉన్నాడా లేదా అన్న వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తోనే పంజాబ్ కింగ్స్ అయితే తలపడింది. మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ విజయం దక్కిందంటే ప్రియాన్స్ ఆర్యన్ సూపర్ సెంచరీతో రాణించడంతో అయితే విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్రియాన్స్ యాదవ్ మాత్రమైతే ఒక రికార్డ్ని అయితే నెలకొల్పడం చెప్పుకోవచ్చు. అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన 5వ బ్యాటర్గా అయితే ప్రియాన్స్ యాదవ్ రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ప్రియాన్స్ యాదవ్ వచ్చేసరికి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, మొదటి పొజిషన్లో ఎవరెవరు ఉన్నారు, టాప్ 5లో వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే క్రిస్ గేల్ అయితే ఉండడం జరిగింది. క్రిస్ గేల్ వచ్చేసరికి 2013లో పూణే వారియర్స్ పైన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. క్రిస్ గేల్ వచ్చేసరికి కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రికార్డుని ఎవరు కూడా బద్దలు కొట్టలేదని కూడా చెప్పుకోవచ్చు. అదే మ్యాచ్లో వచ్చేసరికి క్రిస్ గేల్ వచ్చేసరికి 175 పరుగులు చేసి అయితే ఒక రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. అంతకుముందు ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ చేసిన జాబితాలో చూసుకుంటే బ్రాండన్ మెక్కలం అయితే ఉంది. 165, 167 చేయడం జరిగింది. ఆ రికార్డును క్రిస్ గేల్ అయితే అధిగమించడం జరిగింది. క్రిస్ గేల్ వచ్చేసరికి 175 పరుగులు చేసి రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా నెలకొల్పడం జరిగింది. మొదటి పొజిషన్లో క్రిస్ గేల్ ఉంటే ఆ తర్వాత పొజిషన్లో వచ్చేసరికి యూసఫ్ పఠాన్ అయితే ఉండడం జరిగింది. యూసఫ్ పఠాన్ వచ్చేసరికి 2010లో ముంబై ఇండియన్స్ పైన యూసఫ్ పఠాన్ ఈ ఫీట్ని అయితే సాధించడం జరిగింది. యూసఫ్ పఠాన్ వచ్చేసరికి కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3వ పొజిషన్లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ అయితే ఉండడం జరిగింది. డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన ఫీట్ని అయితే సాధించడం జరిగింది. 2013లో వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి కేవలం 38 బంతుల్లోనే ఈ ఫీట్ని అయితే సాధించడం జరిగింది. అదే యూసఫ్ పఠాన్కు అదేవిధంగా డేవిడ్ మిల్లర్కి ఒకే ఒక బాల్ తేడాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 4th పొజిషన్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ అయితే ఉండడం జరిగింది. ట్రావిస్ హెడ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన ఫీట్ని అయితే సాధించడం జరిగింది. ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. ఫాస్టెస్ట్ సెంచరీలో చూసుకుంటే ఇది 4th పొజిషన్లో అయితే ట్రావిస్ హెడ్ అయితే ఉండడం జరిగింది. సేమ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో ప్రియాన్స్ ఆర్యన్ కేవలం 39 బంతుల్లోనే ఫీట్ని అయితే సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ అదేవిధంగా ప్రియాన్స్ ఆర్యన్ సేమ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్ వచ్చేసరికి అతి తక్కువ మ్యాచ్ల్లోనే ఫీట్ని అయితే సాధించడం జరిగింది. ఆడుతున్న ఫస్ట్ సీజన్లోనే ఫీట్ అందుకోవడం ఒక రికార్డ్ని అయితే నెలకొల్పడానికి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ లిస్ట్ మాత్రమైతే టాప్ 5 లిస్ట్ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్ ముగిసే సమయానికి మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉన్నాయైతే చూడాలి. ఓవరాల్గా ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాయి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.